మనకు ఒక పదార్థం మీద ఆశ ఎందుకు పుడుతున్నది అని అంటే ఆ పదార్థం ఏదో చాలా గొప్పది అనే భావం ఉన్నందువల్ల. మనం దారిన పోతుంటామే, దారిన ఎన్నో రాళ్లు రప్పలు పడి ఉంటాయి, వాటి మీదకి మన మనసు పోవటం లేదు. ఎందుకని? అబ్బే వాటి వల్ల నాకేం ఉపయోగం. అదే దారిన ఒక చిన్న వజ్రం పడ్డదనుకోండి కింద, టక్కన దాని మీద మనసు ఆడాడ వజ్రం రాయిది, దీన్ని నా ఉంగరానికి వేసుకుంటే ఎంత బాగుంటుంది అని టక్కన వజ్రం తీసుకుంటుంది. అదే ఓ చిన్న పిల్లవాడు పోతున్నాడు, వాడికి వజ్రం అంటే ఏమిటో తెలియదు, వాడు చూస్తూ అటగే పోతాడు. వాడు ఎందుకని? వాడికి దాని మీద ఇదో పెద్ద వస్తువు అనే భావన లేదు, నీకు ఆ భావన ఉంది. కానీ ఆ సమయంలో నువ్వు మనసుకు తెచ్చుకోవాల్సింది ఏమిటంటే దీన్ని ఇలా నేను తీసుకున్నందువల్ల నాకు మంచి అవునా చెడు అవునా, దీన్ని ఇలా గ్రహించినందువల్ల నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా, నాకు చెడే అవుతుంది, దాన్ని ముట్టుకోకూడదు. దీన్ని నేను ఆశించకూడదు, ఆశిస్తే దానివల్ల నేను కష్టాలకు గురి అవుతాను. ఈ భావన నువ్వు తెచ్చుకున్నావు అని అంటే నువ్వెందుకు అకార్యం చేస్తావు, నీలో కామం ఎందుకు పుడుతుంది? కానీ మనం ఆ విమర్శ చేయడం లేదు. ఆ విమర్శ చెయ్యక ఏ పదార్థాన్ని చూసినా అది నాకు కావాలి అని అనుకోవడం, దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయడం, అది సరైన మార్గంలో దొరకదు, వక్ర మార్గంలో ప్రయత్నించడం, అనవసరంగా కష్టాలు గురి కావడం, ఇదే జరుగుతుంది. కానీ మనం కాస్త విమర్శ చేసి దీనివల్ల నాకేమీ ప్రయోజనం లేదనే భావనకు వచ్చాము అని అంటే మన వల్ల అటువంటి తప్పులు జరగవు. భగవత్పాదులు అతి బాల్యంలోనే వస్తు విచారత కామం అక్షీణత్వం చేశారు. వస్తు విచారంతో ఈ కామం అనేటువంటి దానికి అవకాశమే లేకుండా చేశాడు ఆయన మనస్సులో. ఆయన